ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు. ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. ఆ గదిలో మసలినట్టు ఇచట ఉన్నట్టు అలవాటైపోయింది పాపం. ఆ గదిలో మసలినట్టు ఇచట ఉన్నట్టు నన్ను వదిలిపెట్టి తాను పోనే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు. ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. తెగిన బాధ నాకైతే తెలియదు గాని, పడిన బాధ నాకైతే తెలియదు గాని. షుగర్ టాబ్లెట్ వేసుకున్నావా లేదా, టైం మందులు వేసుకున్నావా లేదా అని ఫోన్ చేస్తుంది పాపం అక్కడి నుంచి. పడిన బాధ నాకైతే తెలియదు గాని, నాకై తన దుఃఖమాగిపోనే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు. ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. 10 రోజులు పుట్టింటికి వెళ్తానంటే వెళ్ళు, నువ్వు లేకపోతే నేను ఉండలేనా, నువ్వు లేకపోతే నేను బతకలేనా అని అన్నాను. కానీ 10 రోజుల తరువాత నాకు అర్థమైంది ఏమని, ఇంత వెలితి దేనికి, వింటున్నారు కదా మీరు, ఇంత వెలితి దేనికి ఈ ఇంటికి నాకు, ఇంత వెలితి దేనికి, ఇంత వెలితి దేనికి ఆ ఇంటికి మీకు, ఇంత వెలితి దేనికి ఆ ఇంటికి మీకు. తాను లేక నీవు పూర్తి కానే లేవు, తాను లేక నీవు పూర్తి కానే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు. ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. ఈరోజు నేను సంపాదించుకున్న పేరు చూసి, డబ్బు చూసి, కీర్తి చూసి అందరూ నన్ను పొగుడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి ఈ గొప్పతనం అంతా ఎవరిది? ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే, దాకన్నాడుగా 3 గిన్నిస్ రికార్డులు చేశానని, 150 భాషల్లో పాడానని. ఇవన్నీ దైవంచి గద శ్రీనివాస్ గొప్పతనం అని అనుకోకండి మీరు. ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే, ఒక మనిషి సక్సెస్ కావాలంటే దేవుడిచ్చిన ఒక్క 24 గంటలతోటి ఎవరు గొప్పగా సక్సెస్ కాలేడండి. మరో 24 గంటలు యాడ్ అవుతాయి కానీ సక్సెస్ కాలేడు. గుర్తుపెట్టుకోండి. ఆ 24 గంటలు ఎవరివి? ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే, ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే, తన తీరిక తాను వాడుకోనే లేదు, తన తీరిక తాను వాడుకోనే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు. ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. గజలు ఆకర్షణం. గమనించావో లేదు ఓ మనసా, గమనించావో లేదు ఓ వెంటారా, గమనించావో లేదు ఓ మనసా. దాంపత్యం లాంటి మాధవరావు గారు ఆరాధ్యం, దాంపత్యం లాంటి మైత్రి లేనే లేదు, దాంపత్యం లాంటి మైత్రి లేనే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు. ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు.